ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని లేవీకాండము 26వ అధ్యాయము 42వ వచనం. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. ప్రతి పరిస్థితిలోనూ దేవుడు గాని మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఎలా ఈ పరిస్థితులన్నిటిని మనం జయించగలం? కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 42వ వచనం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొనెను. భూమి మీద ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారో, మన పరిస్థితుల గురించి ఆలోచన చేస్తారు, ఎవరు మనకు సహాయం చేయాలని పూనుకుంటారు. కానీ ప్రజలైతే కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకొనిరి. కనుక ఆయన తన మాట సెలవిచ్చినప్పుడు, ఒక మనుషుడు అతను జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితుల నుంచి తప్పిస్తాడు. అలా తప్పించడం ద్వారా మనం ప్రతి కీడ్ని, ప్రతి అగాధాన్ని మనం దాటగలిగిన వారుగా మనం ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో మీరు వెలిగింబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంకా కీర్తన గ్రంథము 137 అధ్యాయం 1వ వచనంలో బబులోను నదులతో కూర్చునినప్పుడు మనం సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుంటిమి. కీర్తన గ్రంథం 63 అధ్యాయం 6వ వచనం. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. కనుక ప్రభువు అయితే ఖచ్చితంగా మన జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఆయన జరిగించిందే. ఆయన జరిగించడం వల్ల మనం ఈ స్థితిలో ఉన్నాము. కనుక ఒక శ్రమ కలిగినప్పుడు, ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఎలా బయటికి రాగలమని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి విధమైన కీడుల నుంచి తప్పిస్తారు. ఆయన సహాయకరమైన సన్నిధి కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన వైపు మనం చేతులెత్తినప్పుడు ఖచ్చితంగా ప్రభువు మనకు తోడుగా ఉండి మనం నడిపించడం ప్రారంభిస్తూ ఉంటారు. భక్తుడు అంటూ ఉన్నాడు, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో, నా బాల్య పాపములను అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయచూపున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. ఆయన అంటారు యెషయా 46వ అధ్యాయం 9వ వచనం, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. కాబట్టి భూదిగంత నివాసులందరూ ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన సన్నిధి వైపు తిరిగి నమస్కారం చేసినప్పుడు, మనం దీనదశలో ఉన్నప్పుడు, బాధల్లో మునిగిపోతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన కృప నిరంతరము మనకు తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. కనుక మన క్షేమం కలగాలని, మనకు నెమ్మది కలగాలని, ప్రతి విధమైన కీడులో తప్పించాలని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రభువు మాట్లాడిన ప్రతి మాటలో ప్రతి ఒక్క మనుషుని జీవితంలో అది నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలాన్ని ఎటువంటి పరిస్థితులు అయితే నువ్వు బట్టి ఆలోచన చేస్తూ ఉన్నావో, ఆ పరిస్థితులన్నింటినీ ప్రభు జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా నేను విడిపిస్తూ ఉన్నారు. ఈ నెల చివరి దినంలో మనం ఉన్నాము. మరలా సమృద్ధి అయినటువంటి కృపనివ్వడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఈ నెలాఖరు దినములో దేవుడు నీ గొప్ప అద్భుతములు ఆశ్చర్యకాలను జరిగించి నీకు నెమ్మదిని అనుగ్రహించి నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను బలపరచును గాక. ఆమేన్. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకి అప్పగించుకుంటుండగా, దేవా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రభువా, మేము విడిపించబడతాం నాయన. ఈ సమయంలో మీరే జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సహాయకరమైన సన్నిధి లేఖనాలు వింటున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి గొప్ప అద్భుతములు ఆశ్చర్యకారం జరిగించు మీరే మహిమ గణిత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.